స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆధారాలతో కూడినటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అతిపెద్ద కుంభకోణాన్ని ప్రెస్ మీట్ ద్వారా బహిరంగపరిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు కూడా రేషన్ గల్లోడు ఒక్కడు కూడా ప్రెస్ మీట్ కౌంటర్ పెట్టలేకపోతున్నాడు ఇప్పటివరకు. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడబలుక్కొని పంచుకొని వీళ్ళు ఇరుక్కపేళ్ళు. ఇలా ఈ వరి పంట, వరి ధాన్యం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి ఉరి అవుతుంది. ఇది ఉరి పడ్డట్టే. రాజకీయంగా అత్యంత దారుణ పద్ధతిలో దోపిడీ చేసిళ్ళు సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కాంగ్రెస్ పార్టీ. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు పార్లమెంట్ ఎన్నికల ముందే ఒక సిండికేట్ ఏర్పడి ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా దాన్ని బిడ్డర్స్తో కుమ్మక్కై టెండర్లలో గోల్మాల్ చేసి ఇవాళ మనీ లాండరింగ్ జరిగింది. సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణం జరిగింది. ధాన్యం టెండర్లు ఆనాడు నిర్ధారించినప్పుడు ఉండబడినటువంటి టెండర్ నోటీసు అగ్రిమెంటు 100% వయలేషన్ జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని సమీక్షించి నియంత్రించాల్సినటువంటి బాధ్యత గలటువంటి FCI కేంద్ర ప్రభుత్వం నడిపి బీజేపీ చేతిలో ఉన్నది. వాళ్ళు కూడా ఇందులో వాటాదారులే. ఈ కుంభకోణంలో స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు కొన్ని పరిధులు ఉన్నాయి. ఈ పరిధులు వయలేషన్ జరిగినప్పుడు FCI కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. వాళ్ళు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము. అయినప్పటికీ దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు పంచుకున్నది నిజము. ప్రతి క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా వసూలు చేసిళ్ళు. మొత్తం 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంటూ 223 రూపాయలు అంటే ఒక టన్నుకు 2230 రూపాయలు ఇంటూ 38 లక్షల టన్నులు. ఇది వాళ్ళ స్కెచ్. అంటే 50% వసూలైనా ఇప్పటి వరకు 420 కోట్ల రూపాయలు, 413 కోట్ల రూపాయలు ఇప్పటికీ అదనంగా ప్రభుత్వం పేరు చెప్పి అకౌంట్ల ద్వారా బిడ్డర్లు, బ్రోకర్లు అదనంగా డబ్బులు వసూలు చేసిళ్ళు. 722 రైస్ మిల్లర్ల ద్వారా జరిగేటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు, బిడ్డర్స్ మధ్య ఉన్నటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు సంబంధించిన రసీదులతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలియదిరిగి కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో కూడినటువంటి కంప్లైంట్ను మరి గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు పిల్ దాఖలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా సన్నవడ్లకు పోయిన వానాకాలంలో మీరు 19 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసిళ్ళు మీ రికార్డు ప్రకారంగా. మొన్న జరిగిన ఎండాకాలంలో 25 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం మీరు కొనుగోలు చేసిళ్ళు. అంటే దాదాపు 44 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, మిల్లర్ల దగ్గర మూలుగుతూ ఉన్నది. మీ సన్న బియ్యం స్కీముకు సన్న వడ్ల అవసరం పడితే 44 లక్షల టన్నులు మీరే ఇవాళ సేకరించిన ధాన్యం మీ చేతిలో ఉండగా 3 ఏళ్ల కింద ఉన్నటువంటి 2022 సంవత్సరానికి చెందినటువంటి సన్న వడ్లు టెండర్ ధాన్యం, టెండరు దారును, బిడ్డర్ను ఎస్కేప్ చేయడానికి తనతో మిలాఖతై క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇచ్చుడు పుచ్చుకుండా అనేటువంటి పద్ధతిలో మీరు దొంగ డ్రామా ఆడి మాకు సన్న బియ్యం కావాలి అని చెప్పి అతనికి ఎగ్జామ్షన్ ఇవ్వడం అంటేనే మీరు ఇందులో ఏసీబీ చట్ట ప్రకారంగా ఏసీబీ కేసు నమోదు కావాలి. అదేవిధంగా ఇవాళ క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇవాళ నేరం జరిగింది. దాంతోపాటు ఈడీ, సిబిఐ ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాలని చెప్పి మేము గతంలో కూడా చెప్పినాం. కోర్టులో కూడా పిల్ దాఖలు చేసినాము. కోర్టు నుంచి తప్పించుకునేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పించుకుంటుంది. బీజేపీ పార్టీ కొల్లుడైపోయింది కాంగ్రెస్ తోటి సివిల్ సప్లై ధాన్యం టెండర్ల కుంభకోణంలో. ఇది సత్యం. ఇది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా మండే ఢిల్లీ పర్యటన బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ తరఫున ఒక బృందం వెళ్ళి ఈడీ, సిబిఐ, డిఆర్ఐ, సెంట్రల్ విజిలెన్స్ వారికి ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఉన్నటువంటి మరి ఏజెన్సీలను కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.